ఒక పర్సన్ కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా, హెసిటేట్ చేయకుండా మాట్లాడితే, మనం వాళ్ళని ఆటోమేటిక్‌గా ఇంటెలిజెంట్ అనుకుంటాం. అసలు వాళ్ళు కంప్లీట్‌గా తప్పైనా సరే. హ్యూమన్స్ న్యాచురల్‌గా సర్టెనిటీకి అట్రాక్ట్ అవుతారు. మీరు ఆలోచిస్తే సోషల్ మీడియా గురూస్ గాని, మోటివేషనల్ స్పీకర్స్ గాని, ఫినాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, పాలిటీషియన్స్ గాని, పాడ్‌కాస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, మనలో చాలామంది వీటిలో ఉన్న ఫ్యాక్ట్స్ కంటే కాన్ఫిడెన్స్‌ని ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది సేఫ్ ఫీలింగ్ ఇస్తది. హ్యూమన్స్ చాలామంది సర్టెనిటీని కాంపిటెన్స్ అనుకుంటారు. ఇమాజిన్ ఇద్దరున్నారనుకోండి. ఫస్ట్ పర్సన్ ఏమో ఐ మే బీ రాంగ్. ఇంకా చాలా పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇలా చెప్పాడనుకోండి. సెకండ్ పర్సన్ ఏమో ఇదే నిజం. ఇదే ఎగ్జాక్ట్‌గా జరుగుతుంది. వేరే వాళ్ళందరూ తప్పు. ఇలా చెప్పాడనుకోండి. హ్యూమన్స్ ఇన్‌స్టింక్టివ్‌గా సెకండ్ పర్సన్‌ని పవర్‌ఫుల్ అనుకుంటారు. కాన్ఫిడెన్స్ అనేది సర్టెనిటీ ఇల్యూజన్ క్రియేట్ చేస్తది. అసలు సర్టెనిటీ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోయినా సరే. హ్యూమన్ ఎవల్యూషన్‌లో డిసైసివ్ లీడర్స్ సర్వైవల్‌కి యూజ్‌ఫుల్ అయ్యి ఉండొచ్చు. డేంజర్ టైమ్‌లో అన్‌సర్టెన్ లీడర్స్ కంటే ఇమ్మీడియేట్‌గా కాన్ఫిడెంట్ యాక్షన్ తీసుకునేవాడే యూజ్‌ఫుల్ అయ్యి ఉండొచ్చు. కానీ మోడర్న్ వరల్డ్‌లో కాన్ఫిడెన్స్ అనేది మ్యానిప్యులేషన్ టూల్ అయిపోయింది. కేర్‌ఫుల్ ట్రూత్ కంటే కాన్ఫిడెంట్ లై స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతది. ఇంటర్నెట్ ఈ ప్రాబ్లమ్‌ని ఇంకా యాంప్లిఫై చేసేసింది. స్ట్రాంగ్ ఒపీనియన్స్, బోల్డ్ స్టేట్మెంట్స్, ఔట్‌రీచ్, సర్టెనిటీ ఇవే అల్గోరిథమ్స్ ఎక్కువ పుష్ చేస్తాయి. కానీ రియాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కాంప్లెక్స్‌గా ఉంటాయి. సైకాలజీ, ఏఐ, పాలిటిక్స్, ఎకనామిక్స్, రిలేషన్‌షిప్స్ ఇవన్నీ. ఇంటెలిజెంట్ పీపుల్‌కి ఒకటి తెలిసిందేంటంటే రియాలిటీ మెస్సీగా ఉంటది. రియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా సార్లు సర్టెన్‌గా ఉండదు. ఎందుకంటే రియాలిటీ అనేదే అన్‌సర్టెన్ కాబట్టి. కానీ హ్యూమన్ బీయింగ్స్‌కి అన్‌సర్టెనిటీ అంత కంఫర్టబుల్‌గా ఉండదు. మేబీ, ఇట్ డిపెండ్స్, ఐయామ్ నాట్ కంప్లీట్‌లీ ష్యూర్ ఇవన్నీ వీక్ స్టేట్మెంట్స్‌లా అనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ స్టేట్మెంట్స్ ఆనెస్టీని చూపిస్తాయి. రూమ్‌లో లౌడెస్ట్ వాయిస్ ఎప్పుడు ఆటోమేటిక్‌గా వాయిసెస్ట్ అయిపోదు. కొంతమందికి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంటది. నేచురల్ కరిజ్మా ఉంటది. స్ట్రాంగ్ టోన్ ఉంటది. స్ట్రాంగ్ ఐ కాంటాక్ట్ ఉంటది. హ్యూమన్ బీయింగ్స్ ఏమో చాలా సార్లు వాళ్ళని లీడర్స్‌గా ప్రొజెక్ట్ చేస్తారు. కానీ కరిజ్మా ఉన్నంత మాత్రాన అన్నీ నిజాలైపోవు. మనుషులు చాలా సార్లు కాన్ఫిడెన్స్‌కి అట్రాక్ట్ అవుతారు. అసలు ఫేక్ గురూస్ ఎందుకంత పాపులర్ అవుతారంటే అన్‌సర్టెనిటీ సెల్ అవ్వదు. సింపుల్ ఆన్సర్స్ సెల్ అవుతాయి. అబ్సల్యూట్ సర్టెనిటీ సెల్ అవుతది. నాకొక్కడికే నిజం తెలుసు. ఈ సీక్రెట్ అన్నిటిని చేంజ్ చేస్తది. వేరే వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. ఇలా చెప్తే ఎమోషనల్ సర్టెనిటీ క్రియేట్ అవుతది. మనుషులు చాలా మందికి కాంప్లెక్సిటీ నచ్చదు. సింపుల్‌గా కాన్ఫిడెంట్‌గా చెప్పింది నచ్చుతది. హిడెన్ లాజిక్ సిరీస్ గోల్ ఏంటంటే వేరే వాళ్ళని జడ్జ్ చేయడం కాదు. మన ఓన్ మైండ్‌ని మనం అబ్జర్వ్ చేసుకోవడం. ఎందుకంటే మనలో చాలామంది ఈ ట్రాప్స్‌లో పడతాం. కొన్నిసార్లు స్ట్రాంగ్ స్పీకర్స్‌ని ఇంటెలిజెంట్ అనుకుంటాం. కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే నిజం చెప్తున్నాడు అనుకుంటాం. అన్‌సర్టెనిటీని వీక్‌నెస్ అనుకుంటాం. కానీ రియాలిటీ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. కాన్ఫిడెన్స్ అనేది కమ్యూనికేషన్ స్టైల్ అంతే. అదేమీ ప్రూఫ్ కాదు కరెక్ట్‌నెస్‌కి. ఇన్‌ఫాక్ట్ చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్ హెసిటేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కాంప్లెక్సిటీ కనిపిస్తది. అన్నోన్స్ కనిపిస్తాయి. మల్టిపుల్ పాసిబిలిటీస్ కనిపిస్తాయి. మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసే కొద్దీ మనకెంత తక్కువ తెలుసో అర్థమవుతది. మేబీ అందుకే సర్టెనిటీ అనేది పవర్‌ఫుల్‌గా ఉంటది. డౌట్ ఏమో వీక్‌గా ఉంటది. కానీ కొన్నిసార్లు ఈ డౌట్ అనేది ఆనెస్టీని చూపిస్తది. కానీ సర్టెనిటీ అనేది ఇల్యూజన్‌ని చూపిస్తది. మనం ప్రతిరోజు ఎవరిని నమ్మాలి, దీన్ని నమ్మాలి ఇది చూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే మీరు నిజాన్ని ఫాలో అవుతారా? లేదంటే సింపుల్‌గా కాన్ఫిడెన్స్‌ని ఫాలో అవుతారా? కాన్ఫిడెన్స్‌లో స్కేరియస్ట్ థింగ్ ఏంటంటే దాన్ని మనం తప్పుగా అనుకుంటాం నిజమని. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అసలు మనుషులు మైండ్ మార్చుకోవడానికి ఎందుకు ఇష్టపడరో చూద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ కీప్ క్వెషనింగ్.